అసలు గుండె మనతో మాట్లాడగలదా? అది రక్తాన్ని పంపించే ఒక యంత్రం మాత్రమేనా? దానికి కూడా మెదడులో ఉండే న్యూరాన్స్ అంటే ఏవైతే మనం ఆలోచించే న్యూరాన్స్, ఏవైతే భావాలను పొందే న్యూరాన్స్ మనం గుండెలో గూడా ఉంటదా? అసలు గుండెకి, మనకి ఎటువంటి సంబంధం ఉంది? అండ్ ఇదే గుండెకి, ఈ బ్రెయిన్‌కి ఎటువంటి సంబంధం ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్నర్ టాక్స్. ఈరోజు మన టాపిక్ హార్ట్ అండ్ బ్రెయిన్ కనెక్షన్. గుండెలో అంట 40,000 న్యూరాన్స్ ఉంటాయి. అవే న్యూరాన్స్ మన బ్రెయిన్లో కూడా ఉంటాయి. అంటే ఆ టైప్ ఆఫ్ న్యూరాన్స్ మన బ్రెయిన్లో కూడా ఉంటాయి. ఆ న్యూరాన్స్ ఏం చేస్తుందంటే మన ఎమోషనల్గా కానీ, థింకింగ్లో కానీ ఉపయోగపడతాయి. ఇవే న్యూరాన్స్ గుండెలో కూడా ఉన్నాయి. ఈ న్యూరాన్స్ కూడా మనకి ఎమోషనల్గా ఎప్పుడైనా మనం ఫీల్ అయినప్పుడు, కోపం కానీ, బాధ కానీ ఫీల్ అయినప్పుడు హార్ట్ బీట్ ఆటోమేటిక్గా రేస్ అయిపోద్ది. ఇతరుల మీద కోపం పడతాం, మన హార్ట్ బీట్ రేజ్ అయిపోద్ది. ఫస్ట్ అసలు ఈ భావం ఎక్కడ కలుగుద్దో తెలుసా? బ్రెయిన్లో అనుకుంటున్నారా? కాదండి, గుండెలో. మనకి ఎప్పుడైనా గమనించండి, మీరు ఒక బాధపడిన ఒక సంఘటనకి మీరు కృషించిపోయి ఏడుస్తున్నారు అన్న టైంలో ఫస్ట్ గుండె బరువైపోయి అప్పుడు మీ మెదడులో బాధ స్టార్ట్ అవుద్ది. అంటే సిగ్నల్ ఎక్కడి నుంచి ఎక్కడికి పాస్ అయిందండి? మన గుండె దగ్గర నుంచి మన బ్రెయిన్లోకి ఉంటుంది. దాన్నే వేగస్ నర్వ్ అంటారు. అంటే ఇక్కడ ఏదైతే మనం పొందామో ఆ ఎమోషను మన బ్రెయిన్కి చేరుద్ది. ఆ మధ్యలో కట్టే బ్రిడ్జే వేగస్ నర్వ్. అంటే ఈ రెండింటికి ఒక అటాచ్మెంట్గా యాడ్ అవుద్ది ఆ వేగస్ నర్వ్ అనేది. ఎప్పుడైతే మనం బాధని, సంతోషాన్ని పొందామో, సంతోషాన్ని పొందినప్పుడు గుండె తేలికవుద్ది, బాధను పొందినప్పుడు గుండె బరువు అవుద్ది. అప్పుడు ఇదే ఎమోషన్ని ఈ వేగస్ నర్వ్ తీసుకెళ్ళి మన మెదడులో ఉన్న ఏదైతే న్యూరాన్స్, అంటే బాధకైతే బాధకు సంబంధించే న్యూరాన్స్, సంతోషమైతే సంతోషానికి సంబంధించే న్యూరాన్స్ యాక్టివేట్ అయిపోతాయి. ఇప్పుడు మనల్ని మనం మార్చుకోవడానికి ఈ ధ్యానం ఎలా ఉపయోగపడుద్దో ఒకసారి చూద్దాం. మీరు ఒకసారి కనుక ధ్యానం మొదలు పెడితే మీ గుండె తేలికవుద్ది. తేలికైనప్పుడు సంతోషం కలిగించే న్యూరాన్స్, కామన్ కలిగించే న్యూరాన్స్ యాక్టివేట్ అవుతాయి. అలా యాక్టివేట్ అయిన న్యూరాన్స్ ఏం చేస్తాయంటే ఇక్కడి నుంచి, ఈ గుండె దగ్గర నుంచి మన బ్రెయిన్కి సిగ్నల్స్ పంపుతాయి. సేమ్ ఇక్కడైతే ఏవైతే న్యూరాన్స్ యాక్టివేట్ అయినాయో మన బ్రెయిన్లో కూడా అవే న్యూరాన్స్ యాక్టివేట్ అవుతాయి. దీన్ని కనెక్షన్ ఏమంటారో ఇందాక చెప్పాను. ఏమంటారండి? వేగస్ నర్వ్ అంటారు. మీరు ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళు అంటారు, మీ గుండెల మీద చెయ్యేసుకుని నిజం చెప్పురా అని. నిజంగా ఇక్కడ చెయ్యేసుకుని నిజం ఎందుకు చెప్పలేమంటే ఇక్కడ కూడా ఎమోషన్కి సంబంధించిన, థింకింగ్కి సంబంధించిన న్యూరాన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఒక్కసారిగా మనకి అబద్ధం చెప్పాలంటే మన హార్ట్ బీట్ కూడా రేజ్ అయిపోద్ది. మరి ఇంత ఆలోచించే ఈ గుండెకి, ఇంత పని చేసే ఈ బ్రెయిన్ ఏంటండి? హ్యూమన్ క్యాలిక్యులేటర్ కదా బ్రెయిన్. మన బాడీలో మెయిన్ పార్ట్ ఏది? మనం ఆలోచించాలన్నా, మాట్లాడాలన్నా, ఒకటి గుర్తుపెట్టుకోవాలన్నా, ఒక దానికి భయపడాలన్నా, ఒక దాన్ని మనం సాధించాలన్నా బలంగా ఉండాల్సింది బ్రెయిన్. కానీ దీన్ని బలం చెయ్యాలి అంటే ఈ గుండె కూడా అంత బలం ఉండాలి. ఏదైనా సాధించాలంటే వీడి గుండె ధైర్యం ఎక్కువరా, గుండె బలం ఎక్కువరా అంటే వాడి గుండె అంత శాంతంగా ఉంటుంది, అంత ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతంగా ఉండంటే గుండె దగ్గరికి వెళ్ళి, బాబు గుండె గారు మీరు ప్రశాంతంగా ఉండండి అంటే ఉంటారా? నీకు 24 గంటలు స్ట్రెస్లో ఉంటున్నావు, 24 గంటలు బాధలో ఉంటున్నావు, కానీ నువ్వు మాత్రం హ్యాపీగా లైఫ్ ఉండాలి అంటే నీకు నువ్వే సరిగ్గా లేనప్పుడు నీ జీవితాన్ని నువ్వు ఎలా పొందుతావు? నీకు కావాల్సింది. ఈ సైంటిఫికల్గా నేను ఎందుకు ప్రతిసారి కనెక్షన్ చేసి ఈ సిరీస్ ఎందుకు చేస్తున్నానంటే మీలో మీకు తెలియాలి ఏం జరుగుతోంది అని. అలా ఏం జరుగుతోందో తెలిస్తే ఎలా మారాలో అర్థమవుద్ది. హార్ట్ మ్యాథ్ ఇన్స్టిట్యూషన్ 25 సంవత్సరాలు వీళ్ళు గుండె మీద రీసెర్చ్ చేస్తూ వచ్చారు. మన గుండె, మన మెదడు, మన భావాలు, అంటే మన హార్ట్, మన బ్రెయిన్, మన ఎమోషన్స్, ఈ మూడు ఒకే సిగ్నల్లో ప్రవేశిస్తే, అంటే ఒకే తీరంలో కనుక వెళ్తే దాన్ని కోహెరెన్స్ అంటారు. హార్ట్ కోహెరెన్స్. ఇక్కడ ఈ స్థితిలో ఎలా ఉంటుందంటే మీకు బ్రెయిన్ కామ్ అవుతుంది. అంటే గజిబిజి గందోళన లేకుండా, ఏ న్యూరాన్ పడితే ఆ న్యూరాన్ యాక్టివేట్ అవ్వకుండా
కామ్గా వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఈ కామ్లో మీ గుండె నిర్ణయం తీసుకోవడం మొదలవుద్ది. అరే నా గుండె చెప్తోందిరా మనం ఈరోజు వెళ్తే అక్కడికి వెళ్ళి పడతానరా అంటే వాడు వినకుండా వెళ్ళిండా పడతాడు. అది ఇంట్యూషన్. ఆ ఇంట్యూషన్ ఎక్కడ జరుగుద్ది? గుండెలో జరుగుద్ది. ఈ గుండెని మీరు అర్థం చేసుకోవాలంటే మీ హార్ట్, మీ బ్రెయిన్, మీ ఎమోషన్స్ ఈ 3 ఒకే సిగ్నల్లో ట్రావెల్ చేయాలి, ఒకే ఫ్రీక్వెన్సీలో ఉండాలి, ఒకే తీరంలో వెళ్ళాలి. అప్పుడే మీకు ఇంట్యూషన్ పెరుగుద్ది, సరైన నిర్ణయం తీసుకోగలరు. ఆ నిర్ణయం ఈ గుండెలో జరుగుద్ది, ఈ బ్రెయిన్ తగ్గుద్ది, అంటే కామ్గా ఉంటుంది, గజిబిజి లేకుండా ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ ఎమోషన్స్ కూడా ఒక స్టేట్లో వెళ్తున్నాయి కాబట్టి. ఈ మూడిటి ఒకే స్టేట్లో ఉండేది కోహెరెన్స్ అంటారు, ఆర్ట్ కోహెరెన్స్. సరే ఈ కోహెరెన్స్లోకి వెళ్తే మీ ఇంట్యూషన్ బాడీ అమోఘంగా పనిచేస్తుంది, సరైన నిర్ణయాలు తీసుకోగలరు, సరైన మార్గంలో వెళ్ళగలరు, తప్పు చెడుకి తేడా తెలుసుకోగలరు, రైట్ అండ్ రాంగ్ సరిగ్గా తీసుకోగలరు. రైట్ అండ్ రాంగ్ అంటే అవతలడికి నచ్చితే రైటు, నచ్చకపోతే రాంగ్. కానీ నీకు తెలియాలి కదా మన సత్య మార్గంలో ఉన్నామా, ఇది సత్య మార్గంలో కరెక్టా, ఇది అసలు మనకు అవసరమా, ఇది మనకి జీవితంలో మార్చుద్దా, ఇది మీకు తెలియాలంటే మీకు సరిగ్గా ఇచ్చే డిసిషన్ మేకింగ్ మీ గుండె మాత్రమే. దీన్ని మీరు కంట్రోల్ చెయ్యాలి అంటే కుదరదు. మీరు ఎప్పుడు మీ గుండెని, మీ మనసుని కంట్రోల్ చేయలేరు. ఈ గుండెలో కూడా మనసు ఉంది. ఈ మనసు మనల్ని సరిగ్గా కూర్చొనివ్వదు, థాట్స్ తీసుకుని వస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా మీరు ఆటోమేటిక్గా దీన్ని కూడా మీరు తొక్కాలి, నేను అణచాలి, నేను కంట్రోల్ చెయ్యాలి అనుకుంటే కుదరదు. దీన్ని ఇలా మార్చాలి అనుకుంటే మీ జీవితం ప్రయత్నించినా మీది మారదు మీ జీవితం. కానీ మారాలంటే ఒకటి మార్గం ధ్యానం. ఎందుకంటే ధ్యానం చేసినప్పుడు పెద్ద పెద్ద యూనివర్సిటీలు కూడా రీసెర్చ్లు చేసి చెప్తున్నాయి, ధ్యానం చేసినప్పుడు గుండె బీటింగ్, హార్ట్ బీటింగ్ తగ్గుతుంది, స్లోగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. ఒక నార్మల్ పర్సన్కి ఎలా ఉండాలో అలా ప్రశాంతంగా ఉంటుంది. అలా ప్రశాంతంగా ఉన్నప్పుడు హార్ట్లో ఉండే న్యూరాన్స్ కూడా కామ్ ఫీల్ అవుతాయి. ఆ కామ్ ఫీల్ అయిన న్యూరాన్స్ మన బ్రెయిన్కి కనెక్షన్ త్రూ వేగస్ నర్వ్ ద్వారా ఏర్పడింది కదా, ఇదే న్యూరాన్స్ మన బ్రెయిన్లో కూడా యాక్టివేట్ అవుతాయి. అప్పుడు మీరు మీ శరీరం అంతా హ్యాపీగా, కామ్గా, పీస్ఫుల్గా ఉంటారు. నిజంగా కామ్గా ఉన్న ఏ సిచ్యువేషన్ అయినా సరే మీరు ఎదుర్కొంటే దానికి పిన్ టు పిన్ మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ చేస్తారా, చేయగలరా? అక్కర్లేని ఆలోచనల వల్లే కదా మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయలేకపోతున్నాం. కానీ సరైన నిర్ణయం గుండె దగ్గర నుంచి ఇంట్యూషన్గా తెలుసుకుని మీరు సరైన మార్గంలో మీ జీవితాన్ని పెట్టుకోరా? ఎప్పుడైతే ధ్యానం చేసి మీ గుండెని, మీ బ్రెయిన్ని, మీ ఎమోషన్ని కోహరెన్స్ స్టేట్లో ఉంచుతారో అప్పుడు నిజమైన ప్రశాంతతలోకి వెళ్తారు. సార్ నా గుండె మాట విన్నాను, నేను సరిగ్గా అదే మార్గంలో వెళ్ళాను, నా లైఫ్ సెట్ అయిపోయింది సార్ నాకు ఈ పని నచ్చట్లేదు, నాకు మనసు ఒప్పుకోవట్లేదు సార్, నాకు గుండె ఒప్పుకోవట్లేదు సార్ నాకు గుండెకి ఏం సమాధానం చెప్పాలి నాకు తెలియట్లేదు సార్ అంటారు చాలామంది. ఇక్కడ బాధగా ఉంది సార్, ఈ 25,000, 35,000, లక్షలు సంపాదిస్తున్నా కానీ ఇక్కడ చాలా బాధగా ఉంది సార్, ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నీకేం కావాలో ఇక్కడ నువ్వు తెలుసుకోలేకపోయావు, దానివల్ల అటు ఇటు పరిగెడుతున్నావు. దీనికి నేను ఎన్ని వీడియోలని చెప్తే ధ్యానం మిమ్మల్ని మార్చుద్ది, నన్ను మార్చింది. నా జీవితం అస్తవ్యస్తంగా రాసుకున్న పుస్తకం నాది, పేజీకి రెండో పేజీకి సంబంధం లేని జీవితం నాది. ఇప్పుడు నా జీవితం అద్భుతంగా మారింది. నా ఫ్రెండ్స్ అంటారు, చాలామంది ఎక్కిరిస్తారు, ఏంట్రా వీడియోస్ చేస్తున్నావా ఏంటి అంటే, నేను దీన్ని విన్నా, ఎప్పటి నుంచో ఉంది నాకు థాట్, కాకపోతే నెగ్లిజెన్స్, ఈగో, అహం మనకెందుకు వచ్చిందిలే అని తీసివేసేసా. కానీ ఇప్పుడు స్టార్ట్ చేశా, ఎందుకంటే నేను ధ్యానం చేసి దీన్ని వినడం మొదలుపెట్టా. నాకు దగ్గర సంపద లేకపోవచ్చు, నా దగ్గర పెద్ద పెద్ద విమానాలు, కార్లు లేకపోవచ్చు, కానీ ఇక్కడ నాకు హ్యాపీగా ఉన్నా. ఇక్కడ హ్యాపీగా ఉన్నట్టు నేను అన్నీ పొందగల ధైర్యం నాకుంది. సో అదే ధైర్యంతో ఇప్పుడు మీ ముందుకి క్లియర్ అండ్ క్లారిటీగా నేను ఏం చెప్తున్నా అంటే, మీరు శాంతంగా ఉండాలి. ఆ శాంతి గుండె దగ్గర మొదలవుద్ది. మీ గుండె చేసి కొట్టుకునేది అదేంటో తెలుసా, శబ్దం కాదండి, అది మీ ఆత్మతో కలవడానికి ఫస్ట్ ధ్వని. అదే ఫస్ట్ దీపం. మీ ఆత్మతో మీరు కలవాలంటే ఆ దీపం వెలగాలి. మీ ఆత్మతో మీరు కలగాలంటే ఆ దీపం వెలగాలి. సో అటువంటి దీపానికి మీరు వెలిగించాలి అంటే కేవలం ధ్యానమే మార్గం. సో ఒక్క నిమిషం ఇప్పుడు ధ్యానంలో కూర్చుందాం. మీ హార్ట్ని
పీస్గా కామ్గా చేద్దాం. గజిబిజి గందరగోళంలో ఉన్న జీవితానికి మంచి ఒక దీపం పెడదాం. కళ్ళు మూసుకుని 2 వేళ్ళు కళ్ళు మూసుకుని 2 చేతులు క్రాస్ చేసుకుని కళ్ళు మూసుకుని ఫింగర్స్ క్రాస్ చేసుకుని లెగ్స్ ఓవర్లాప్ చేసుకుని ఈ ఒక్క నిమిషం నేను చెప్పినట్టే మీరు ఆ ప్రాసెస్లో వెళ్ళండి. మీ శ్వాసే మీకు గురువు, మీ శ్వాస మీద మీకు దృష్టి. ఇప్పుడు తీసుకునే శ్వాసను గమనిస్తూ అది మీ గుండెకి చేరుతున్నప్పుడు వచ్చే వెచ్చదనాన్ని ఒక్కసారి గుర్తించండి. గుండెకి తగులుతున్నప్పుడు వచ్చే వెచ్చదనాన్ని గుర్తించండి. స్లోగా వెచ్చదనంలో మీ గుండె ప్రశాంతమైన స్థితిలోకి వెళ్ళింది. ఆ ప్రశాంతత మొత్తం చీకటిగా ఉన్నప్పుడు అందులోపల నుంచి ఒక వెచ్చదనం, అంటే చలికాలంలో మంట ముందర కూర్చున్నప్పుడు వచ్చే వెచ్చదనం మీ గుండెల్లో స్లోగా వస్తుంది. అది ఎటువైపు వస్తుందో అటువైపు వెళ్తుంటే చిన్న దీపం మీ గుండెల్లో స్లోగా వెలిగి మీ శరీరాన్ని అంతా శాంతంగా, హ్యాపీగా, సంతోషంగా, వెచ్చగా మార్చింది. హ్యాపీగా ధ్యానం చేస్తున్నారు అదే వెచ్చదనంలో. లాస్ట్ 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇప్పుడు అదే ఆనందాన్ని, అదే దీపాన్ని అలా వెలుగుతూ స్లోగా మీ చేతుల్ని కళ్ళు మీద పెట్టుకొని కళ్ళు తెరవండి. ఎంతో వెచ్చగా ప్రశాంతంగా ఉన్న మీరు ఆనందంగా ధ్యానాన్ని పూర్తి చేశారు. ఒక్క నిమిషం నిజంగా మీ గుండెల మీద చేసి చెప్పండి, ఈ ధ్యానం బాగుందా బాలేదు. వింటే ఎంత అద్భుతంగా ఉందో కింద కామెంట్ సెక్షన్లో రాయండి. మరి ఇదే సిరీస్లో కంప్లీట్గా మీకు సైంటిఫిక్ ధ్యానం, సైన్స్ ఆఫ్ మెడిటేషన్ ఏంటి అనేది నేను క్లియర్ కట్గా చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకో సోల్కి షేర్ చేయండి. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. మీ అడుగుల్లో నా అడుగులు వేసుకుంటూ మనీ మాటలే ఇన్నర్ టాక్స్. కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.